తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంపై పరిశోధన చేసిన ఈథేన్స్ ఇన్స్టిట్యూషన్ వారు మనతో ఉన్నారు. వారిని తెలుసుకుందాము. ఈ పరిశోధనలో ఏం తెలుసుకున్నారు మేడం? సార్, మహాలక్ష్మి స్కీమ్ అంటే చాలా గ్రేట్ స్కీమే. మహిళలకి చాలా ఫ్రీగా ట్రావెల్ చేసే బెనిఫిట్ దొరికింది. అది చాలా మంచిదే. కాకపోతే దాని వలన నెగటివ్ ఇంపాక్ట్ ఏమైందంటే బస్సెస్ ఓవర్ క్రౌడ్ అయిపోతున్నాయి. ఓవర్ క్రౌడ్ అవ్వటం వలన మహిళలు సేఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఇస్ మహిళల సేఫ్టీ అన్నమాట. సో మహిళల సేఫ్టీ ఎప్పుడు ఉన్న ప్రాబ్లమే, అన్ని చోట్ల ఉన్న ప్రాబ్లమే ఒకటి. కాకపోతే ఇప్పుడు బస్సెస్ ఓవర్ క్రౌడ్ అవడం వల్ల వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువగా డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నారు. సో దీని కంటెక్స్ట్ లో, ఈ ప్రిమైస్ లో మా స్టూడెంట్స్ ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ చేశారు. రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏంటంటే మహిళల సేఫ్టీ పబ్లిక్ ప్లేసెస్ లో ఎట్లా ఉంటుంది, స్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు టీజీఎస్ఆర్టీసీ బస్ కమ్యూట్. ఎందుకంటే బస్సెస్ లో మాక్సిమం ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి మహిళలు, అదొక ఇంపార్టెంట్ ఇష్యూ అయిపోయింది. దానికి మనం ఏం చేయగలము అన్నది. సో ముఖ్యంగా ఎలాంటి సమస్యలు, ఏమైనా ఇవి సమస్యలు ఎలాంటివి తెలుసుకున్నారు? ఈ పరిశోధనలో ఎంతమంది మహిళను అప్రోచ్ అయ్యారు, ఎంతమంది పాజిటివ్ ఉన్నారు, ఎంతమంది నెగిటివ్ ఉన్నారు, ఎలాంటి సమస్యలైనా తెలిపారా వాళ్ళు? సార్, యాక్చువల్లీ రీసెర్చ్ లో స్టూడెంట్స్ 480 మహిళల మీద సిటీలో, హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఒక సర్వే కండక్ట్ చేశారు. వాళ్ళ సేఫ్టీ ఆస్పెక్ట్స్ గురించి. ఒకటి ఏంటంటే వాళ్ళు ఎంత సేఫ్ గా ఫీల్ అవుతున్నారు, ఎప్పుడున్న ప్రాబ్లమ్స్ వచ్చాయా, తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఎంతమంది చేశారు అలా ఫీల్ అయిన వాళ్ళు. దాంట్లో ఒక మేజర్ ఫైండింగ్ ఏంటంటే ఒక 52% రెస్పాండెంట్స్ ఏమన్నారంటే చిన్నదైనా డిస్కంఫర్ట్ మేము ఫీల్ అయ్యాము అని చెప్తున్నారు. ఓకే, ఆ డిస్కంఫర్ట్ వలన మరి మీరు ఏదన్నా అంటే సెక్షువల్ హెరాస్మెంటే అవ్వక్కర్లేదు, ఎక్స్ట్రీమ్ అవ్వక్కర్లేదు, ఒక స్టీరింగ్ లుక్స్ కూడా, తర్వాత ఓవర్ క్రౌడెడ్ బస్సెస్ లో యూనో అబ్జెక్షనబుల్ టచ్, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్సే. సో చిన్నదైనా పెద్దదైనా మేము డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యాము అనే చెప్పారు. అవుతూనే ఉంటాము, అయ్యాము అని. సో వాళ్ళలో కాకపోతే ఏంటంటే 23% రెస్పాండెంట్స్ మాత్రమే వాళ్ళు రిపోర్ట్ చేశారు. ఇంకా ఏంటంటే రిపోర్ట్ చేయడం కంటే కూడా అసలు మాకు ఎక్కడ రిపోర్ట్ చేయాలి అన్నదే తెలియదు అన్నారు. సో మేము అడిగినప్పుడు మీకు టీసేఫ్ యాప్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా, మరి ఏంటి ప్రాబ్లం అంటే వాళ్ళకి తెలియని, చాలా మందికి యాప్స్ గురించి తెలియదు, ఒక సేఫ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది అన్న దాని గురించి కూడా వాళ్ళకి అవగాహన లేదు. సో ఇంకొక ఫైండింగ్ ఏంటంటే నైట్ ట్రావెల్ ఒకటి వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు మహిళలు. నైట్ ట్రావెల్ మాకు కష్టంగా ఉంటుంది, మాకు సేఫ్ గా ఫీల్ అవ్వం. బస్ స్టాప్స్ లో ముఖ్యంగా మాకు చీకటికి, ఎందుకంటే చాలా మంది బస్సులో వెళ్ళాలనుకుంటారు ఫ్రీ కాబట్టి, కాకపోతే వాళ్ళు బస్ స్టాప్స్ లో మాకు సేఫ్టీగా ఫీల్ అవ్వట్లేదు, లేకపోతే బస్ స్టాండ్స్ లో అక్కడ టాయిలెట్స్ మాకు సేఫ్ గా ఫీల్ అవ్వట్లేదు. ఎందుకు సేఫ్ గా ఉండొచ్చు, కానీ వాళ్ళ పర్సెప్షన్ ఏంటంటే మేము సేఫ్ గా ఫీల్ అవ్వట్లేదు. అయితే మొత్తానికి ఇప్పుడు మహిళలే కాకుండా పురుషుల నుంచి ఏమన్నా కనుగొన్నారా? ఈ మధ్య చూస్తున్న వీడియోస్ లో పురుషుల సీట్స్ గిట మహిళలే కూర్చుంటున్నారు అన్న దానిపై మీ దృష్టికి ఏమైనా అలాంటివి వచ్చాయా? సార్, పురుషుల సీట్లలో మహిళలు కూర్చుంటున్నారు. నిజం చెప్పాలంటే సేఫ్టీ గురించి మేము మాట్లాడుతున్నాం కాబట్టి ఈ ప్రాజెక్ట్ మహిళల సేఫ్టీ మీద ఉంది. కాకపోతే పురుషులు చాలా మంది కంప్లైంట్ చేశారు. అంటే ఈ 480లో అందరూ విమెనే అయినా మేము వేరేగా మామూలుగా జనరల్ గా మాట్లాడినప్పుడు వాళ్ళు లేదు, విమెన్ సేఫ్టీ మీరు అంటున్నారేంటి, మేము సేఫ్ గా ఫీల్ అవ్వట్లేదు అని పురుషులు అన్నారు. ఎందుకంటే మాకు కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు అని. కాకపోతే ఈ ప్రాజెక్ట్ మేము కేవలం మహిళల సేఫ్టీ మీదనే చేసాము. ఈ ఒక ప్రాబ్లం అయితే చెప్పారు, పురుషులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వానికి ఎలాంటి సలహాలు సార్ మేడం? ఓకే, ఒక సలహా ఏంటంటే సార్, ఇప్పుడు సేఫ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సేఫ్టీ ఎక్విప్మెంట్ లో, దాని మీద సిస్టమ్ లో ఒక గ్యాప్ ఉంది. సేఫ్టీ ఇప్పుడు టీసేఫ్ యాప్ అనుకోండి, బిహేవియరల్ ట్రైనింగ్ ఒకటి ఇస్తున్నామని చెప్పారు. మేము టీజీఎస్ఆర్టీసీ హెడ్స్ ని కూడా కలిసాము. వాళ్ళు అన్నారు మేము ఇంటెన్సివ్ గా బిహేవియరల్ ట్రైనింగ్ ఇస్తున్నాము స్టాఫ్ కి, డ్రైవర్ కి, కండక్టర్స్ కి అని కూడా. కాకపోతే గ్యాప్ ఎక్కడో ఉంది, ఆ ట్రైనింగ్ ఇంకా ఇంటెన్సివ్ చెయ్యాలి ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే సేఫ్టీ సిస్టమ్ గురించి ఒక మేజర్ గా మా స్టూడెంట్స్ ఇచ్చిన రికమెండేషన్ ఏంటంటే ఒక క్యూఆర్ బేస్డ్ రిపోర్టింగ్ సిస్టమ్ ఒకటి పెడితే బాగుంటుంది. అది అన్ని చోట్ల ప్రమోట్ చేస్తే, బస్సులో అన్ని చోట్ల పెట్టేస్తే ఎవరన్నా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయినప్పుడు, ఏదన్నా ఇలాంటిది ఇన్సిడెంట్ అయినప్పుడు వాళ్ళు ఒక క్యూఆర్ కోడ్ ద్వారా, ఎందుకంటే రిపోర్టింగ్ సిస్టమ్ చాలా మందికి తెలియదు ఎట్లా రిపోర్ట్ చేయాలి, ఎవరికి చెయ్యాలి అని. అది స్కాన్ చేసి ఆ రిపోర్టింగ్ డైరెక్ట్ గా వెళ్ళిపోవడం వల్ల గవర్నమెంట్ కి, అది డిపార్ట్మెంట్ కి కూడా అది వాళ్ళు అర్థం చేసుకోగలరు, ఏ రూట్స్ లో ఎక్కడ అవుతున్నాయి, ఏ రూట్స్ లో ఎక్కువ ప్రాబ్లం వస్తుంది, ఏ బస్సెస్ లో ఎక్కువ ప్రాబ్లం వస్తుంది అనేది. సో ఏదైనా సీరియస్ గా ఉంటే వాళ్ళు దే కెన్ యాక్చువల్లీ అది రిపోర్టింగ్ ఈజీ అయిపోతుంది. మొత్తానికి మహాలక్ష్మి పథకంపై 70% మాత్రం మహిళలు
My name is Vivek Verma. I'm part of the team at eThames Business School. Our students have conducted a survey on women's safety in public transport, specifically RTC buses, Road Transport Corporation buses. This survey was done over 43 days under the guidance of our professors, so that the students can learn the research methodology, they can learn what the social problems on the ground are, they can learn how they can make recommendations or suggestions for improvement on women's safety, and they can work with both the RTC and the police, which is the women's safety wing, so that these suggestions can be taken and stakeholder engagement can be done. Our purpose of this project was to help the students understand on the ground situation and also help them to work with people, so that it's not just about going and finding something, but taking their inputs, making sure that the recommendations are shared with the right people. Actually, how many women are approached for this? So we have the 5 students that we have who have gone and met people have met 480 people, 480 women with whom we've done interaction to get the survey. Got this, sir. Is there any negativities? There are some areas of gaps. I won't say negativity, because we know women's safety is not the best today in India anywhere. So there are gaps. 52% people have reported that they did face some kind of discomfort. 23% of them have reported that they have lodged a complaint. Okay. So that clearly tells us that awareness is a problem, that many people who have faced problems don't know where to report. So that is one of our recommendations that we have done, that the app, the call center number, the helpline number should be advertised much better. Awareness should go up. Then there are few other areas like night safety, like lighting, like toilets, because these are the places where women have specifically talked about discomfort for them. So all of those are in our report as recommendations to the Road Transport Corporation and to the SHE teams. Okay. Comparing to other cities, what is the Telangana? So that's not been part of our survey, but I think there is opportunity to improve, but I think there is a fair bit of work that is happening. The number of apps, the number of awareness that our city has, I think is better than many cities. Okay. Are we at the best? Certainly not. So there is room for improvement. ఆనందంగానే ఉన్నారు. ఒక్క 23% మంది కొంచెం కంప్లైంట్ చేశారు. వాళ్ళకి ఎలా అవగాహన లేక ఈ ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి తెలిపారు. వీడియో జర్నలిస్ట్ కిషోర్ సింగ్, శ్రీకాంత్, 9 టీవీ, హైదరాబాద్.